నీ కోసం నా కోసం రక్తాన్ని కార్చి మనందరి కొరకు మరణాన్ని చవి చూసిన ప్రభు దగ్గర నిలబడాలి. అవి మంచివైనా చెడ్డవైనా ఏం రాబోతున్నాయి? దేవుని సముఖంలో తీర్పులోకి రాబోతున్నాయి. మనము తీర్పులోకి రాకుండా జీవంలోకి దాటిపోవాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తా. దేవుని యొద్దకు వచ్చిన మనందరి జీవితంలో మారుమనసు పొందావా, రక్షించబడ్డావా, ధన్యుడివే. లేదా తగిన శిక్ష మనకు రాబోతుంది. కనుక యేసయ్య నీ కోసం నా కోసం ఎంత ఓర్చుకొని భరించి ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ ఘోర శిక్ష నుండి తప్పించడానికి పిలుస్తున్నాడు. నిర్లక్ష్య పెడితే అంటాడు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? కనుక ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన రండి ప్రేమను కనుపరిచాడు. ఎవరైతే విని మారుమనసు పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుద్ది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శ్రమ అంటే ఏంటో తెలుసు గనుక ప్రేమించగలిగాడు. ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. రక్షణ పొందాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎప్పుడో మట్టికి మన్నవలసిన మమ్ములను, మా పాపముల చేత నా అపరాధముల చేత చావవలసిన మమ్ములను మా శిక్ష మీరు భరించారు, మా వేదన మీరు భరించారు. అయ్యా, మీరు మాకు బదులు మరణించారు. మీ మరణము ద్వారా మాకు శుభం కలిగింది నాయన. మా మరణ శాసనము తప్పింది, మా మీద ఉన్న ఉగ్ర తొలగిపోయింది. మేము విమోచించబట్టానికి అవకాశం మీరే నాయన, తప్పించబట్టానికి మీరే నాయన. కనుక మీ కృపను బట్టి స్తోత్రాలయ్యా. మీకు వందనాలు వందనాలు వందనాలు. నా కోసమే యేసయ్యా ఆఖరి బొట్టు వరకు నా కొరకు కాల్చాడు, నా కొరకే దెబ్బలు తిన్నాడు, నా కొరకే అవమానపరచబడ్డాడు, ఆయన నా కొరకే సిలువ వేయబడ్డాడు అని ఎవరైతే పశ్చాత్తాపడుతూ హృదయపూర్వకంగా అయ్యా మారుమనసు పొందడానికి సిద్ధపడుతున్నారో వారిని బట్టి మీకు వందనాలు వందనాలు. ఈరోజు మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ మాటల ద్వారా ఎవరైతే తమ పాపముల మీద ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారికి రక్షణ క్షమాపణ దయచేయమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.